హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు రివ్యూస్. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్, నా ఎమోషన్స్. సో ఫ్రెండ్స్, నిన్న జరిగిన ఎపిసోడ్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడేసుకుందాం. ఎంతమందికి ఎపిసోడ్ నచ్చింది, ఎంతమంది అందులో జెన్యూనిటీ ఉంది అనుకుంటున్నారు, ఎంతమంది ఫెయిర్గా ఉన్నారు అనుకుంటున్నారు కామెంట్లో చెప్పేసేయండి. అండ్ మీ ఫేవరెట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కామెంట్లో చెప్పేసేయండి. చాలా టాపిక్స్ ఉన్నాయి ఈరోజు మాట్లాడుకోవడానికి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, చాలా కాంట్రవర్సీలు ఉంటాయి. ఎందుకంటే హౌస్లో ఏ ఒక్కరి మైండ్ సెట్ ఏ ఒక్క తీరుగా ఉండదు. ఏ టైంకి ఎవరెలా బిహేవ్ చేస్తారో కూడా తెలీదు. ఇప్పుడే కలిసి ఉంటారు, ఇప్పుడే దొబ్బేసుకుంటారు. సో వాటి గురించి ఈరోజు మనం డిస్కషన్ చేసుకుందాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నాకైతే గేమ్లో కొన్ని అన్ఫేర్గా జరిగినాయి అనిపించింది ఈరోజు ఎపిసోడ్లో. సో వాటి గురించి మాట్లాడేసుకుందాం. సో ఎపిసోడ్లోకి వెళ్తే స్టార్టింగ్ రాగానే టాప్ లేచిపోతేనే సాంగ్తో స్టార్ట్ అయిపోయింది. అందరూ కూడా అప్పుడే నిద్ర లేచి మంచిగా డ్యాన్స్ చేసుకుంటూ మంచిగా హంగామా చేసిండ్రు. ఇక కొన్ని ముచ్చట్లు, కొన్ని డిస్కషన్లు జరిగినాయి. ఎవరికి, తనుజాకి ఇమాన్యుయల్కి మధ్యలో. లాస్ట్ టైం కళ్యాణ్ని గెలిపించింది కదా ఒక టాస్క్ గురించి, తనని సేఫ్ జోన్కి పంపించాలి అని చెప్పి, డేంజర్ జోన్ నుంచి తప్పించి సేఫ్లోకి పంపించాలని చెప్పి తనుజ సాక్రిఫైస్ చేసింది కదా, దాని గురించి కొంచెం గుసగుసలు జరిగినాయి. ఈ విషయానికి వస్తే ఫస్ట్ తనుజ విషయం మాట్లాడుకుంటే, తనుజ వచ్చేసి తను సాక్రిఫైస్ చేసింది. కాకపోతే కళ్యాణ్ యాజ్ టీస్ తనుజకి హెల్ప్ చేయలేడు. ఎందుకు అంటే కళ్యాణ్ ఆడేది అన్ఫేర్ గేమ్. తను సెల్ఫిష్గా ఉంటాడు. ఎందుకు అంటే కళ్యాణ్ తన జాబ్ని వదిలేసి వచ్చిండు కాబట్టి, బిగ్ బాస్ తనకి ఎంత ఇంపార్టెంటో తనకి తెలుసు కాబట్టి ఎవరిని కూడా పట్టించుకోడు. టైం వచ్చినప్పుడు అందరినీ కూడా తొక్కేసైనా ముందుకెళ్ళే టైపు కళ్యాణ్. కాకపోతే తనుజ వచ్చేసి తన డేంజర్ నుంచి తీసుకెళ్ళి సేఫ్లో పడేసింది కళ్యాణ్ అయితే. సో ఇక్కడ దాని గురించి ఒక చిన్న టాపిక్. సో ఇదంతా అయిపోతే ఇది పక్కన పెట్టేస్తే, ఈరోజు జరిగిన కొన్ని అన్ఫేర్ ముచ్చట్లు అండ్ కొన్ని ఫెయిర్ ముచ్చట్లు, అండ్ ఈరోజు 5th క్యాప్టెన్ గురించి కొంచెం టాస్క్లు జరిగినాయి. వీటి గురించి మనం డిస్కషన్ చేసుకుందాం. సో ఫస్ట్ టాస్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ టాస్క్ ఏంటి అంటే, అందరికీ కూడా కొన్ని టబ్స్ పెడతారు. టబ్ మీన్స్ మన బాత్ టబ్స్ పెడతారు. అందులో వాటర్ వేస్తారు. అందులో పడుకోవాలి. ఎవరైతే డేంజర్ జోన్లో ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ గేమ్ ఆడాలి. సేఫ్లో ఉన్న వాళ్ళు ఆడిన అవసరం లేదు. డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ గేమ్ ఆడాలన్నట్టు. సో లాస్ట్ ఛాన్స్ వాళ్ళకి బిగ్ బాస్ ఇచ్చే ఫైనల్ ఛాన్స్. ఎందుకంటే సాటర్డే సండే ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు డేంజర్ నుంచి సేఫ్కి వెళ్ళడానికి వాళ్ళకి ఇదే చివరి అవకాశం. ఇందులో కనుక వాళ్ళు మంచిగా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు సేఫ్లోకి వెళ్తారు, డేంజర్ జోన్ నుంచి తప్పించుకుంటారు. సో వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే, ఆ టబ్ బాత్లో వాళ్ళు పడుకుంటే అందులో వాటర్ వేస్తారు. అందరూ కూడా 6 మెంబర్స్ అందరూ కూడా అందులో పడుకొని ఉండాలి. పడుకోవడం మీన్స్ అందులో పడుకొని నిద్రపోడు కాదు. హెడ్ పైనకి పెట్టి బాడీ కిందికి పెట్టేసి ఆ రోప్ని పట్టుకొని జస్ట్ సపోర్ట్తో ఇట్లా పడుకొని ఉండాలి. హెడ్ మాత్రం పైనకి పెట్టేసేయాలి. కాళ్ళు కూడా ఎక్కడ టచ్ అవ్వకూడదు. హ్యాండ్స్ కూడా వేరే ఏం పట్టుకోకూడదు. జస్ట్ బ్యాలెన్సింగ్ చేస్తూ మాత్రమే ఉండాలన్నమాట. సో వీళ్ళలో ఈ 6 మెంబర్స్ అయితే ఉన్నారు కదా గేమ్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు, మిగిలిన వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు. సపోర్ట్ చేయడం మీన్స్ ఎలా చేయాలంటే, అందులో వాటర్ పడితే టబ్లో పైపులు ఉంటాయి. పైప్ ద్వారా వాటర్ పడితే ఆ వాటర్ని తీసి పక్క వాళ్ళ దానిలో పోసేయాలి. సో ఇలా ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. హెల్ప్ మీన్స్ ఇప్పుడు ఇందులో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారంటే, ఒకటి సుమన్, డీమన్ పవన్ అండ్ రీతు, సంజన, శ్రీజ అండ్ తనుజ. ఈ 6 మెంబర్స్ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు రీతు టబ్లో ఉన్న వాటర్ తీసుకెళ్ళి తనుజ దానిలో పోయడము అలా. సో ఫైనల్గా రౌండ్ ఫినిష్ అయిపోయేలోపు ఎవరి టబ్లో అయితే ఎక్కువ వాటర్ ఉంటాయో వాళ్ళు గేమ్ ఎలిమినేట్ అన్నట్టు. ఎవరి టబ్లో తక్కువ వాటర్ ఉంటాయో వాళ్ళు విన్నర్. సో అలా గేమ్ స్టార్ట్ అయితే అయిపోయింది. ఈ గేమ్ పేరు, ఈ టాస్క్ పేరు ఫైట్ ఫర్ సర్వైవల్. అంటే మీరు బతికి ఉండాలంటే హౌస్లో మీరు ఈ ఫైట్ చేయాల్సిందే అని. సో గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. వాటర్ ఇటు నుంచి అటు నుంచి అటు వేస్తూనే ఉన్నారు. సపోర్ట్ చేసుకుంటున్నారు. ఎవరు భరణి వచ్చి సంజన అండ్ వీళ్ళు ఇట్లా కళ్యాణ్ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేసుకుంటున్నారు. కానీ డిమన్ పవర్కి మాత్రం కొంచెం సపోర్ట్ తక్కువ ఉంది. వీళ్ళు వాటర్ వేసుకుంటున్నారు, అది పడుతూనే ఉంటుంది, వేసుకుంటూనే ఉంటారు. అంతా కొంచెం హంగామా క్రియేట్ అవుతుంది, గొడవ. సో ఇక్కడ ఫస్ట్ సుమనన్న ఎలిమినేట్ అయ్యాడు గేమ్ నుంచి. ఎందుకంటే సుమనన్న కాలు టబ్కి తాకినాయి అని చెప్పి ఫ్లోరా ఎలిమినేట్ చేసింది. ఫ్లోరా ఎందుకు అంటే ఈ టాస్క్కి సంచాలక ఫ్లోరానే ఎందుకు ఉంది అంటే, తను 2 వీక్స్ వరకు నామినేషన్లో ఉంది.
2 వీక్స్ వరకు తనని ఎవరు నామినేట్ చేయడానికి లేదు. ఆల్రెడీ నామినేట్ అయింది. తను గేమ్ ఆడినా ఆడకపోయినా ఒకటే, ఒక పీస్ పక్కన పెట్టేసిన పీస్ అన్నట్టు. సో తనని సంచాలకగా పెట్టేసిండ్రు. సో సంచాలక్ డిసిజన్ ఏదైతే ఉందో అదే ఫైనల్ అనమాట. సో సుమన్ అన్న టబ్లో అట్లా పడుకొని కొంచెం పక్కలకు తాకింది, కాళ్ళు తాకినాయి అని చెప్పేసి ఫ్లోరా తనని ఎంత అరుస్తున్నా కూడా, ఎంత చెప్తున్నా కూడా వినకుండా సుమన్ శెట్టిని అవుట్ ఆఫ్ ది గేమ్ చేసింది. సుమన్ శెట్టి కూడా చాలా బాధపడుతూ వెళ్ళిపోయింది పక్కనకి. సో ఇలా వాటర్ వేసుకుంటూనే ఉన్నారు. ఇదంతా అయిపోయింది. ఫస్ట్ సుమన్ అన్న తర్వాత ఎవరు, డిమన్ పవన్, తను కూడా అవుట్ ఆఫ్ ది గేమ్. ఎందుకంటే వాటర్ ఓవర్ఫ్లో అయిపోయినాయి, కింద పడుతున్నాయి, వాటర్ ఎక్కువ ఉండినాయి. సేఫ్లో ఉంది ఎవరు అంటే తనుజ. ఈ టాస్క్ మొత్తంలో తక్కువ వాటర్ సేఫ్లో ఉంది అంటే తనుజ టబ్లో తక్కువ వాటర్ ఉన్నాయి, తను సేఫ్లో ఉంది. తను ఎందుకు సేఫ్లో ఉంది అనుకుంటే తనకి భరణి సపోర్ట్ చేసిండు. ఈ భరణి తనుజ టబ్లో ఉన్న వాటర్ అనేది తీసుకెళ్ళి పక్క వాళ్ళ దానిలో పోయడం వల్ల తనుజ టబ్లో వాటర్ తక్కువ ఉన్నాయి. సో తనుజ ఈ రౌండ్లో సేఫ్లో ఉంది. ఇక రౌండ్ ఫినిష్ అయిపోయేలోపు టోటల్ డేంజర్ జోన్లో ఉంది ఎవరంటే సుమన్ శెట్టి, డిమన్ పవన్, రీతు అండ్ శ్రీజ అండ్ సంజన. వీళ్ళు 5 మెంబర్స్ కూడా డేంజర్ జోన్లో ఉన్నారు. అండ్ 1 సేఫ్లో ఉందంటే తనుజ ఒకటి ఈ రౌండ్ మొత్తంలో. సో రౌండ్ మొత్తం అయిపోయింది, ఈ టాస్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. 6 మెంబర్స్లో ఒక్కరు సేఫ్లో ఉన్నారు, 5 మెంబర్స్ డేంజర్ జోన్లో ఉన్నారు. బిగ్ బాస్ ఇచ్చిన వీళ్ళకి చివరి అవకాశం కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఎలిమినేషన్ ప్రాసెస్ జరుగుతుంది సాటర్డే సండే రోజు. ఈసారి ఈ వీక్లో డబల్ ఎలిమినేషన్ ఉంటుంది, అంటే ఇద్దరు ఎలిమినేట్ అవుతారు. ఆ ఇద్దరు ఎవరు అనేది ఇప్పుడే చెప్పడానికి లేదు. నా గెస్ ప్రకారం అయితే ఆ ఇద్దరు ఎవరు అనేది నేను లాస్ట్లో చెప్తాను, స్కిప్ చేయకుండా చూసేయండి. సెకండ్ టాస్క్ కూడా ఉంది. ఈ సెకండ్ టాస్క్ వెళ్ళే ముందు ఈ హౌస్లో మీ ఫేవరెట్ పర్సన్ ఎవరు, మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎవరు ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నారు కామెంట్ చేసేయండి. అండ్ ఈ ఎపిసోడ్ మొత్తం మీకు నచ్చిందా నచ్చలేదా ఫేర్గా చెప్పేసేయండి. కొంచెం అన్ఫేర్ గేమ్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ 5th క్యాప్టెన్. ఇప్పటివరకైతే క్యాప్టెన్ అందరూ చూసిండ్రు కదా, సంజన, డిమన్ పవన్ అండ్ రాము రాథోడ్. నౌ 5th క్యాప్టెన్. ఈ 5th క్యాప్టెన్సీ కోసం వీళ్ళు పోటీ చేయాల్సి వస్తుంది. మళ్ళీ వీళ్ళకి కూడా ఒక టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్ ప్రకారం వాళ్ళు 5th క్యాప్టెన్కి పోటీ చేయాల్సి వస్తుంది. అందులో ఎవరు విన్ అయితే వాళ్ళు 5th క్యాప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఈరోజు 5th క్యాప్టెన్ ఎవరు అనేది టాస్క్ స్టార్ట్ చేశాక డిక్లేర్ అయిపోతుంది. సో ఈ 5th క్యాప్టెన్సీ కోసం ప్రతిసారి బిగ్ బాస్ అయితే వాళ్ళనైనా డిసైడ్ కమ్మంటుంది. ఎవరెవరు పోటీ చేయాలనుకుంటారో వాళ్ళనైనా డిసైడ్ కమ్మని చెప్తారు. లేకపోతే బిగ్ బాస్ అయినా సెలెక్ట్ చేసి పలానా పర్సన్ ఆడాలని చెప్తారు. కాకపోతే ఈసారి ఏంటంటే డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళే 5 మెంబర్స్ ఉన్నారు, సేఫ్లో ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు ఉన్నారు. సో ఇందులో డిస్కషన్స్ అనవసరం. డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళని ఎలాగో క్యాప్టెన్సీకి ఎలిజిబిలిటీ ఉండదు, సేఫ్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ సేఫ్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఆడాలన్నమాట. సో ఇక్కడ టాస్క్ ఏంటంటే కళ్ళకి గంతలు కట్టుకొని వాళ్ళ ముందు ఎదురుగా లైట్స్ పెడతారు. అండ్ ఈ గేమ్లో అంటే ఈ హౌస్లో ఎవరు ఉండాలనుకుంటున్నారు, ఎవరు వద్దు అనుకుంటున్నారు అనే దాని గురించి వాళ్ళ ఏంటంటే అపోనెంట్. ఇప్పుడు రాము ఉన్నాడు, రీతు ఉంది. రీతు కోసం రీతు కళ్ళకు గంతలు కట్టుకుంటుంది, ఎదురుగా లైట్ ఉంటుంది. అండ్ రాము వెళ్ళి అక్కడ కొంచెం స్విచ్చెస్ ఉంటాయి, తను వద్దా లేదా అది ప్రెస్ చేయాలి లైట్. కళ్ళకు గంతలు తీసిన తర్వాత అది చూసుకుంటే లైట్ ఉంది, అది ఎవరు అనుకుంటున్నారు అంటే అది ఎవరు ప్రెస్ చేశారు అనుకుంటున్నారో బై గెస్ చెప్పేసేయాలి. కరెక్ట్ చెప్తే అపోనెంట్ రాము వెళ్ళిపోతాడు, కరెక్ట్ చెప్పలేకపోతే రీతు వెళ్ళిపోతుంది. సో అదన్నమాట టాస్క్. అంటే రీతు ఇందులో గేమ్లో లేదు, నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. సో ఇప్పుడు టాస్క్లో ఉన్న వాళ్ళకైతే ఫస్ట్ వాళ్ళ కళ్ళకి అందరూ గంతలు కట్టుకుంటారు, కళ్ళకి మొత్తం టైప్ చేసుకొని వాళ్ళ ఎదురుగా లైట్స్ ఉంటాయి అండ్ పక్కన స్విచ్చెస్ ఉంటాయి. ఎవరెవరు ఇప్పుడు ఈ గేమ్కి సంచాలక్గా సంజన ఉంటుంది. సంజన వెళ్ళి స్విచ్ ఎవరు ప్రెస్ చేయాలి అనేది సంజనని డిక్లేర్ చేస్తుంది. ఎవరి కోసం చేయాలి అనేది వాళ్ళు అపోజిట్ వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇక్కడ ఫస్ట్ రౌండ్లో సంజన వెళ్ళి భరణిని తీసుకొచ్చింది. భరణి తన కళ్ళగంతలు తీసి అక్కడ ప్రెస్ చేస్తే భరణి ఎవరి కోసం ప్రెస్ చేసిందంటే కళ్యాణ్ కోసం. కళ్యాణ్ దగ్గర లైట్ వెలిగింది. సో కళ్యాణ్ అందరూ కూడా లైట్స్ తీస్తారు, అందరూ కూడా వాళ్ళ కళ్ళగంతలు తీస్తారు. అక్కడ కళ్యాణ్ ముందట లైట్ కనబడింది, అది ఎవరు ప్రెస్ చేశారు అనుకొని కళ్యాణ్ గెస్ చేసి చెప్పాలి. కళ్యాణ్ భరణి పేరు కరెక్ట్ చెప్పిండు, ఎందుకు అనే దాని గురించి కూడా రీజన్ చెప్పాలి. ఒకవేళ ఇట్లా నేను అయితే భరణి ఈ రకంగా ఉంటాడు అని చెప్పేసి కొన్ని రీజన్స్ ఉన్నాయి.
ఆ రీజన్స్ అంతా చెప్పుకుంటూ పోతే పెద్ద ఇంత అయిపోతుంది. సో ఆన్సర్ అయితే అది భరణే తీశాడు అని చెప్పేసి కళ్యాణ్ కరెక్ట్ చెప్పేసిండు. సో ఇక్కడ కళ్యాణ్కి పాయింట్స్ అన్నట్టు, భరణికి అవుట్ ఆఫ్ ది గేమ్, తను ఆడనీకి లేదు. సో ఇలా అన్నమాట. ఎవరైతే బటన్ ప్రెస్ చేస్తున్నారో వాళ్ళు ఎవరు అనుకుంటున్నారో అది అవతల వాళ్ళు కరెక్ట్ చెప్పేస్తే వాళ్ళు అవుట్ ఆఫ్ ది గేమ్లో ఉంటారు, చెప్పకపోతే వీళ్ళు అవుట్ ఆఫ్ ది గేమ్లో ఉంటారు. సో ఇక్కడ ఫస్ట్ రౌండ్లో కళ్యాణ్కి పాయింట్స్ వచ్చినాయి, భరణి అవుట్ ఆఫ్ ది గేమ్ అయిపోయాడు. అండ్ సెకండ్ రౌండ్లో, సో థర్డ్ రౌండ్లో ఇమాన్యుల్ అండ్ తనుజ. ఇక్కడ ఇమాన్యుల్ వచ్చేసి తనుజ లైట్ ప్రెస్ చేసిండు. సో తనుజ కూడా అది ఇమాన్యుల్ అయ్యి ఉంటాడని కరెక్ట్ చెప్పేసింది. సో ఇమాన్యుల్కి తనుజకి పాయింట్, ఇమాన్యుల్ అవుట్ ఆఫ్ ది గేమ్ అన్నట్టు. సో మళ్ళీ నెక్స్ట్ కళ్యాణ్ అండ్ తనుజ. సో ఇక్కడ కళ్యాణ్ తనుజకి కూడా తనుజ వచ్చి ప్రెస్ చేసింది, కళ్యాణ్ కూడా కరెక్ట్ చెప్పిండు. సో కళ్యాణ్కి పాయింట్స్, తనుజ అవుట్ ఆఫ్ ది గేమ్. సో ఈ టోటల్ 4 రౌండ్ల తర్వాత కళ్యాణ్కి 2 పాయింట్స్ వచ్చినాయి, తనుజకి 2 పాయింట్స్ వచ్చినాయి. సో ఇద్దరు టైలో ఉన్నారు. ఏంటి, తనుజకి కళ్యాణ్కి ఇద్దరికి 2 పాయింట్స్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ టై అవుతుంది. వీళ్ళేంటి, ఈ ఇద్దరిట్లలో ఎవరు క్యాప్టెన్ అవ్వాలి అనుకుంటున్నారు అనే దాని గురించి హౌస్ మేట్స్ ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళే డిసైడ్ కావాలి. హౌస్ మేట్లో ఇప్పుడు సేఫ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు అండ్ అందరూ కలిసి వాళ్ళే డిసైడ్ అవ్వాలి ఎవరు క్యాప్టెన్సీ ఉండాలనుకుంటున్నారు, ఎవరు వద్దు అనుకుంటున్నారు, దాని గురించి వాళ్ళే డిసైడ్ అయ్యి బిగ్ బాస్కి చెప్పేసేయాలి. సో ఇక్కడ వీళ్ళు ఏం డిస్కషన్ చేసుకున్నారంటే శ్రీజ అండ్ భరణి, దివ్య, సంజన, రాము రాథోడ్ వీళ్ళందరూ కలిసి డిస్కషన్ చేసుకుంది ఏంటంటే కళ్యాణ్కి ఫస్ట్ నుంచి ఎక్కడ కూడా ఛాన్స్ దొరకక కళ్యాణ్ కొంచెం హోల్డింగ్లో ఉన్నాడు. ఒక్కసారి తనకు ఛాన్స్ ఇచ్చి చూస్తే మేబీ కొంచెం బెటర్ ఇవ్వగలుగుతాడేమో. సో అతనికి ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూద్దామని చెప్పేసి కళ్యాణ్ డిసైడ్ చేసుకున్నారు. తనుజని ఎందుకు వద్దనుకున్నారంటే తనుజ వచ్చేసి తను డ్రాప్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. డ్రాప్ అయితే మనకు పనిచేయదు, ప్రతి దానిలో ఫైట్ చేసే వాళ్ళు కావాలి. ఏడుస్తుంది, తుడుస్తుంది, తను హ్యాండిల్ చేయలేదు క్యాప్టెన్సీ హ్యాండిల్ చేయడం అంటే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ కావాలి, ఒక స్ట్రిక్ట్ ఆర్డర్స్ అనేది మెయింటైన్ చేయాలి. సో తనుజతో కాదు, కళ్యాణ్ మాత్రమే చేయగలుగుతాడు. సో కళ్యాణ్ని తీసుకుందామని చెప్పేసి వీళ్ళందరూ కూడా డిసైడ్ అయిపోయి బిగ్ బాస్కి చెప్పేసిండ్రు కళ్యాణ్ని మాత్రం క్యాప్టెన్సీగా తీసుకుందాం అనుకుంటున్నాం అని చెప్పేసి. సో ఈ వీక్ 5th క్యాప్టెన్సీ వచ్చి కళ్యాణ్ని తీసుకున్నారు. వీళ్ళందరి అంటే హౌస్లో ఉన్న వాళ్ళు అందరికి కలిసి డిసైడ్ అయ్యి చేసిన క్యాప్టెన్సీ ఇది. ఎందుకంటే ఇక్కడ ఫేర్ అన్ఫేర్ ముచ్చట్లు ఏంటి అంటే తనుజ కూడా ఉంది అండ్ కళ్యాణ్ కూడా ఉన్నారు, తనుజను కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ మెజారిటీ ఆఫ్ పీపుల్ వీళ్ళు ఏంటంటే శ్రీజ సపోర్ట్ ఎక్కువ ఉంది కళ్యాణ్ విషయంలో. శ్రీజ అయినా దివ్య అయినా కళ్యాణ్కి సపోర్ట్ ఎక్కువ చేసి వీళ్ళే ముందు ఒక మ్యాన్పులేట్ చేసి కళ్యాణ్ని ఎక్కువ హైక్ లేపి కళ్యాణ్నే సెలెక్ట్ చేసిండు. అండ్ ఈక్వల్గా తనుజ కూడా గెలిచింది. కానీ తనుజని ఎందుకు తీసుకోలేదు అంటే తన అమ్మాయి కాబట్టి అండ్ కొందరికి హౌస్లో కొంతమందికి నచ్చదు కాబట్టి తనని తీసుకోక ఓన్లీ కళ్యాణ్ని మాత్రమే సెలెక్ట్ చేసిండు. కళ్యాణ్ వచ్చేసి టూ మచ్గా ఉంటాడు, టూ మచ్ ఏ విషయంలో అంటే టూ మచ్ సెల్ఫిష్గా ఉంటాడు. ఈవెన్ తనుజాని కళ్యాణ్ని వీళ్ళనే డిసైడ్ కమ్మని చెప్తే ఇక్కడ కళ్యాణే నేనే అవుతాను అని చెప్తాడు, కానీ తనుజకి మాత్రం క్యాప్టెన్సీ ఇవ్వడు, అంత సెల్ఫిష్గా ఉంటాడు. అదే తనుజ విషయానికి వస్తే తనుజ ఏంటంటే ఓకే కళ్యాణ్ కోసం నేను సాక్రిఫైస్ చేయగలుగుతా నా క్యాప్టెన్సీని అని చెప్పేసి తనుజ డ్రాప్ అయ్యి కళ్యాణ్కే ఇస్తుంది. ఇక్కడ డ్రాప్ అవ్వడం ఒక మిస్టేక్, సెల్ఫిష్గా ఉండడం ఒక మిస్టేక్. ఎక్కువ మోస్ట్ చూసుకుంటే సెల్ఫిష్గా ఉన్న వాళ్ళే కరెక్ట్. ఎందుకంటే డ్రాప్ అయ్యే ఉద్దేశం ఉన్న వాళ్ళు క్యాప్టెన్సీని హ్యాండిల్ చేయలేరు. అండ్ కళ్యాణ్ వచ్చేసి సెల్ఫిష్ ఎందుకు ఉండాలనుకుంటున్నాడంటే తను ఆల్రెడీ ఎలిమినేషన్ దాకా వెళ్ళొచ్చిండు, ఎలా ఉంటుంది ఆ భయం అనేది తనకు తెలుసు. తను సేఫ్లో ఉండకపోతే హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతాడని కూడా తనకి తెలుసు. సో తను సెల్ఫిష్గా ఉండి నాకు క్యాప్టెన్సీ కావాలి, నేను క్యాప్టెన్సీలో ఉంటే నేను ఇంకో 2-3 వీక్స్ వరకు ఉండగలుగుతాను అనే ఉద్దేశంతో తను క్యాప్టెన్సీని తీసుకుంటున్నాడు. అన్ఫార్చునేట్లీ తను కనుక బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయితే తనంత అన్లక్కీ ఫెలో ఇంకోటి ఉండడు. ఎందుకంటే తనకున్న ఆర్మీ జాబ్ని సాక్రిఫైస్ చేసి ఓన్లీ బిగ్ బాస్ కోసం అని చెప్పేసి వచ్చేసిండు. నిజంగా ఇది ఫూలిషే, మన వరకైతే ఫూలిషే. అంత పెద్ద జాబ్ని వదిలేసి రావడం అనేది స్టూపిడిటీ థింగ్స్ అసలు. ఓకే డన్, అది పక్కన పెడితే క్యాప్టెన్సీ విషయంలో తనుజ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ పోటీ చేసిండ్రు. ఇద్దరికి 2 పాయింట్స్ వచ్చినాయి. అయినా కూడా తనుజాని తీసుకోక ఓన్లీ కళ్యాణ్కి మాత్రమే ఛాన్సెస్ ఇచ్చిండ్రు. అది హౌస్ మేట్స్ వాళ్ళే డిసైడ్ అయ్యిండ్రు. అండ్ భరణి వచ్చేసి తనుజకి సపోర్ట్ చేస్తూ తను కూడా
మళ్ళీ కళ్యాణ్కే సపోర్ట్ చేసిండు. ఈ భరణి క్యారెక్టర్ ఏంటంటే హౌస్లో ఎవరికి సపోర్ట్ చేస్తాడు, ఎవరితో ఉంటాడు, ఎవరి వెనకాల ఉంటాడు, ఎవరిని తోసేస్తాడు, అతని గేమ్ అయితే ఎవరికి అర్థం కాదు, అతన్ని కూడా అసలు నమ్మరాదు. ఈ పాయింట్స్ తనుజ ఆల్రెడీ కనిపెట్టింది. భరణి వచ్చేసి కొన్నిసార్లు సపోర్ట్ చేస్తున్నాడు, కొన్నిసార్లు గెంటేస్తున్నాడు, తన మూమెంట్ని బట్టి తను మారిపోతున్నాడు అని చెప్పేసి తనుజకి ఆల్రెడీ 2 days ముందు నుంచే తెలిసింది. సో అప్పటి నుంచి తను సపరేట్ ఉంటుంది. భరణి వచ్చేసి టఫ్ టాస్క్లో తనుజని గెలిపించిండు. కాకపోతే ఇప్పుడు క్యాప్టెన్సీ విషయంలో కళ్యాణ్కి హెల్ప్ చేసిండు. సో భరణి దాంట్లో కూడా ఈ ఫాల్స్ ఉన్నాయి. భరణి ఏంటి, తన క్యారెక్టర్ ఏంటి అనేది ఇంకా అస్సలు ఓపెన్ అవుతలేడు. సో ఇప్పటివరకు అయితే ఎలిమినేషన్లో లేడు. సో ఇప్పటివరకు అయితే నామినేషన్స్లో లేడు. ఇంతవరకు ప్రతిసారి సేఫ్ జోన్లో ఉంటున్నాడు, సేఫ్గా ఆడుకుతున్నాడు, అస్సలు బయట పడడం లేదు. ఒకవేళ భరణి క్యారెక్టర్ బయటకు వచ్చింది అనుకోండి, ఇంకొక మాస్క్ మ్యాన్ అవుతాడు. ఇదైతే నా ఒపీనియన్. ఖచ్చితంగా ఇంకో మాస్క్ మ్యాన్ అవుతాడు. తను స్మూత్గా హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సో ఇక్కడ అన్ఫేర్ ముచ్చట అయితే తనుజాకి హెల్ప్ చేసి కళ్యాణ్ని క్యాప్టెన్సీ చేయడం భరణి అన్ఫేర్ గేమ్ అన్నట్టు. సో ఈ వీక్ అయితే 5th క్యాప్టెన్సీ వచ్చేసి కళ్యాణ్కి వచ్చింది. ఇప్పటివరకు ఉన్న క్యాప్టెన్సీ ఎవరు, ఫస్ట్ సంజన అండ్ పవన్ 2 times అండ్ రాము రాథోడ్, అండ్ 5th క్యాప్టెన్సీ వచ్చేసి కళ్యాణ్కి వచ్చింది. సో కళ్యాణ్ అయితే ఒక 2 weeks వరకు సేఫ్లోనే ఉంటాడు. సో కళ్యాణ్ ఎందుకు తీసుకున్నారు అంటే తనకు ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం. ఫస్ట్ నుంచి సరైన గేమ్ లేక, తనకి స్టఫ్ లేక తను వెనకబడిపోతున్నాడు. కొంచెం ఆయనకు స్టఫ్ ఇచ్చి ముందుకు పంపించినట్లయితే గేమ్ ఇంకెట్లా ఉండబోతుంది చూద్దామని చెప్పేసి తనని తీసుకున్నారు. సో అతని క్యాప్టెన్సీని తను యూటిలైజ్ చేసుకుంటాడా, వేస్ట్ చేసుకుంటాడా, మనం వచ్చే కమింగ్ వీక్లో చూసుకోవచ్చు. తన క్యాప్టెన్సీ ఏంది అనేది. కరెక్ట్ ఉంటే నెక్స్ట్ వీక్ అవుతాడు, లేకపోతే డ్రాప్ అవుతాడు. సో తన క్యాప్టెన్సీ ఏంది, ఎలా బిహేవ్ చేస్తాడు, ఎలా సేవ్ చేసుకుంటాడు, ఎలా ఆడగలుగుతాడు చూద్దాము. ఈ అమ్మాయిలను గోకడం అనే కాన్సెప్ట్ పక్కన పెట్టి తను ఆడితేనే ఉంటాడు, ఆడకపోతే ఖచ్చితంగా నెక్స్ట్ ఎలిమినేషన్ ప్రాసెస్లో ఉంటాడు. సో ఈ వీక్ డబుల్ క్యాప్టెన్సీ, సో ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అయితే ఉంది. ఈ డబుల్ ఎలిమినేషన్లో మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎక్కువ రీతు, డిమన్ పవన్ అండ్ శ్రీజ ముగ్గురు అనుకుంటున్నారు. అంటే ముగ్గురు ఇట్లలో 2 వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. నా గెస్ ప్రకారం అయితే రీతు అండ్ శ్రీజ వెళ్తారు అనుకుంటున్నాను. మీ గెస్ ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు, మీకు అనిపిస్తే మీరు కామెంట్లో మెన్షన్ చేయండి. బిగ్ బాస్ అనేది, బిగ్ బాస్ డిసిజన్స్ డిపెండింగ్ ఆన్ ఆడియన్స్ ఎవరినైతే వెళ్ళకూడదాం అనుకుంటున్నారు అది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ద్వారా బిగ్ బాస్ ఎలిమినేట్ చేసేస్తాడు వాళ్ళని. సో మీ చేతుల్లో ఉంటుంది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ మీరు ఎవరిని పంపిద్దాం అనుకుంటున్నారు, ఎవరిని సేఫ్లో ఉంచుదాం అనుకుంటున్నారు కామెంట్ చేసేయండి. అండ్ లాస్ట్ జరిగిన ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే ఫేర్ అన్ఫేర్ ముచ్చట్ల గురించి క్లియర్గా చెప్పాను కదా, ఇందులో మీకు ఏది నచ్చితే అది కామెంట్లో చేసేయండి. ప్రతి ఒక్క ఎపిసోడ్ కూడా ఇప్పటివరకు అన్ని కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసాం. మిస్ అయిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూసేసుకోండి. నా ఒపీనియన్ ప్రకారం అయితే నేను జెన్యూన్గా చెప్తున్నాను. చూసేవాళ్ళు మీకు అర్థం కాకపోతే ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను వాటిని సెట్ చేసుకోగలుగుతా. అండ్ ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు, ఎవరు సేఫ్లో వెళ్తున్నారు, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మళ్ళీ ఒక ఎపిసోడ్లో చూసుకుందాము. దట్స్ ఆల్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ యువర్ ప్రశాంత్, నా ఎమోషన్స్.